నిజంగా కొంతమంది మనుషులు చాలా విచిత్రంగా అయితే ఉంటారనమాట. కాసేపు అటు కాలేస్తారు, కాసేపు ఇటు కాలేస్తారు, చివరికి మధ్యలో పడతారు. అసలు మ్యాటర్ ఏంటంటే 'గాడ్ ఫాదర్' సినిమా చేసిన టైంలో చిరంజీవి గారి పైన ఏమని ట్రోల్స్ చేశారంటే, చిరంజీవి గారు రీమేక్స్ చేస్తున్నారు, చిరంజీవి గారు అలాంటి సీరియస్ సబ్జెక్టులు ఎందుకు చేస్తున్నారు, వింటేజ్ చిరంజీవి గారు ఎక్కడ, ఆయన కామెడీ టైమింగ్ ఎక్కడ, చిరంజీవి గారి నుండి మేము అలాంటి సినిమాలు కోరుకుంటున్నామని అప్పట్లో ప్రచారం అయితే చేశారు. మొన్నటికి మొన్న మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నుండి ప్రోమో అయితే వచ్చింది కదా. ఆ ప్రోమో వచ్చిన తర్వాత ఏదో భూగోళం బద్దలైపోయినట్టు, సునామీ వచ్చేసి మొత్తం అందరినీ లోపలికి లాక్కెళ్ళిపోయినట్టు, అదేంటి చిరంజీవి గారు అసలు అలాంటి సాంగ్ ఎలా చేస్తున్నారు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 అసలు ఎలాంటి క్యారెక్టర్స్ ఆయన ఎందుకు ఎంచుకుంటున్నారు, అది ఇది అని మామూలు హడావుడి అయితే చేయట్లేదు. ఇలా హడావుడి చేసిన వాళ్ళే లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఫ్యామిలీని తీసుకుని అయితే వెళ్ళారనమాట. ఆ సినిమాలో మీరు చూసుకుంటే మన వెంకటేష్ గారి ఏజ్ కూడా దగ్గరగా 64 అయితే ఉంటుంది. దాంట్లో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు అయితే ఉన్నారు. ఆ ఇద్దరు హీరోయిన్లతో ఒక పాట కూడా ఉంటుంది. ఆ పాటకి డ్యాన్స్ చేసి కూడా బయటకు వచ్చిన వాళ్ళు అయితే కొంతమంది అయితే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా చిరంజీవి గారు ఎలాంటి సినిమాలు చేయాలో వాళ్ళైతే చెప్తున్నారు. అంటే ఇలాంటి రూల్స్ అన్నీ కూడా చిరంజీవి గారు సినిమా వచ్చినప్పుడు, లేకపోతే ఆయన పాటలు వచ్చినప్పుడు ఇలా వరుస పెట్టి వస్తూ ఉంటారన్నమాట వీళ్ళు నిద్రలేసి. ఓన్లీ చిరంజీవి గారు ఓన్లీ ఎలాంటి సినిమాలే చేస్తున్నారా అంటే, కంబ్యాక్ తర్వాత మనం చూసుకుంటే సైరా నరసింహారెడ్డి అదొక హిస్టారికల్ సినిమా అనమాట. ఇప్పుడు ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఆ సినిమా గురించి ఎంతమంది మాట్లాడారు, ఎవరో కనపడరు. 'గాడ్ ఫాదర్' ఆయన ఏజ్కి తగ్గట్టుగా సినిమానేగా, ఆ సినిమా గురించి ఎంతమంది మాట్లాడారు. మీరు చూసుకుంటే 'ఖైదీ నంబర్ 150' వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్స్ అవి. 'ఖైదీ నంబర్ 150' అయితే తెలుగులో 'బాహుబలి' సిరీస్ తర్వాత తెలుగులో మొట్టమొదటి సినిమా, 100 కోట్లు షేర్ కొట్టిన సినిమా అది ఎంటర్టైన్మెంట్ సినిమా. మరి జనాలు ఎందుకు చూశారు, చిరంజీవి గారు అలాంటి సినిమాలు చేయటం తప్పు అయితే. వాల్తేరు వీరయ్య సినిమా 230 కోట్లకు పైగా ఆ సినిమాకి అయితే వచ్చింది. సంక్రాంతికి మామూలుగా ఆడలేదనమాట. ఫ్యామిలీలు వెళ్ళారు ఆ సినిమాకి. మరి చిరంజీవి గారు అలాంటి సినిమాలు చేయటం తప్పు అయితే ఫ్యామిలీలు ఎందుకు వెళ్ళారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనాలకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అది చిరంజీవి గారు 70 ఏళ్ళ 80 ఏళ్ళ అనేది మ్యాటరే కాదనమాట. కోర్స్ రజనీకాంత్ గారు మిగతా వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ చిరంజీవి గారు అన్ని రకాల సినిమాలు అయితే చేస్తున్నాడు. ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 70లో కూడా ఆయన అన్ని రకాలైన సినిమాలు అయితే చేస్తున్నారు. మీరు చిరంజీవి గారి లైనప్ కనుక మీరు చూసుకుంటే రాబోయే 4 సినిమాలు కూడా 4 డిఫరెంట్ జోనర్స్ అనమాట. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ సినిమా ఏమో ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ అయితే పీక్స్లో అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చే విశ్వంబర సినిమా షో ఫ్యాన్సీ సినిమా అనమాట. దాంట్లో ఉండే ఫైట్లు కావచ్చు, ఆ ప్రపంచం కావచ్చు వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా దాని తర్వాత వాల్తేరు వీరయ్య కాంబినేషన్లో మన బాబీ గారితో ఒక సినిమా అయితే ఉంది. మీరు అన్నారు కదా ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్ అని, దాంట్లో గ్యాంగ్ స్టార్గా అయితే మన చిరంజీవి గారు అయితే కనబడబోతున్నారు. ఇంకా ఆ సినిమా అయిన తర్వాత మన ఫ్యాన్ బాయ్ ఓడెలా గారి డైరెక్షన్లో ఒక సినిమా అయితే వస్తుంది. దాంట్లో కూడా మీరు చూడాలనుకుంటున్న రా అండ్ రస్టిక్ చిరంజీవి గారిని అయితే మనం అయితే చూడబోతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 ఇంత ఫాస్ట్గా, ఇంత త్వరగా ఇన్ని వేరియేషన్లు ఉన్న స్టోరీలు చేస్తున్న హీరో ఇండియాలో ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఉండరు. మళ్ళీ అక్కడ చిరంజీవి ఉంటాడు. రాబోయే సినిమాల్లో కామెడీ, ఫ్యాంటసీ, రా అండ్ రస్టిక్, బ్లడ్ బాత్, జనాలకి కావాల్సిన ప్రతి సినిమా చిరంజీవి గారి లైనప్లో అయితే ఉందన్నమాట. 1-2 సంవత్సరాలు అయితే వెయిట్ చేయండి, ప్రతి ఒక్కరికి ఆన్సర్ అయితే దొరకబోతుంది. ఇంకా సాంగ్ విషయానికి వస్తే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టి మీద సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో సేమ్ ఈ మీసాల పిల్ల పాట కూడా అంతే పెద్ద హిట్ అవ్వబోతుంది. అప్పుడు ఆ సాంగ్ చేయటం కరెక్ట్ అయితే ఇప్పుడు ఈ సాంగ్ చేయటం కూడా కరెక్టే. అప్పుడు ఇది తప్పు అయితే అప్పుడు అది కూడా తప్పే అనమాట. అదనమాట గుర్తుపెట్టుకోండి. అయినా కనీసం ఫుల్ సాంగ్ రిలీజ్ అవ్వలేదు, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, టీజర్ రిలీజ్ అవ్వలేదు, ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. అప్పుడే చిరంజీవి గారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారో అందరూ డిసైడ్ అయితే చేసేస్తున్నారు అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే ఎవరో ఆపలేరు, సినిమా బాగోపోతే ఎవరో లేపలేరు, అంతే. సరే మరి ఇంక లాస్ట్లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.